ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పాలనే కదా ఇన్ని రోజులు తాపత్రయపడ్డావు. వాడు లైఫ్లో ఎదగాలని, వాడి లైఫ్ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వాలనే కదా ఎంతో కష్టపడి వాడికి సేవలు చేశావు. బెడ్కే పరిమితం అవ్వాల్సిన వాడిని స్టేజ్ వరకు తీసుకెళ్ళావు. ఇప్పుడు వాడి గెలుపుకు కారణమయ్యావు. ఇదంతా వాడి మీద ప్రేమతోనే కదా చేశావు. మాట్లాడువేంటే? నేనెవ్వరి మీద ప్రేమతో చేయలేదు. ఏంటి, ప్రేమతో చేయలేదా? అంటే నువ్వు వాణ్ణి ప్రేమించలేదా? నాకు తెలియదనుకుంటున్నావా? చెప్పవే, చెప్పు. నీకు వాడి మీద ప్రేమ లేదు? ఉండొచ్చు, కానీ ఇదంతా చేసింది అతని మీద ప్రేమతో కాదు, నా స్వార్థం కోసం చేశాను. ఓకేరా. ఒరే తమ్ముడు, ఒకసారి రారా. ఎక్కడికి? రారా, సరే, చెప్తాను. మళ్ళీ చేస్తాను. త్వరగా రా. రారా, అక్కడ చూడు. స్వార్థం ఏంటి ఫ్రెండు? నిజం చెప్తున్నాను చంటి, నేను కేవలం స్వార్థం కోసమే ఇదంతా చేశాను. మీ అమ్మగారు మీ అన్నయ్య మ్యూజిక్ ఆల్బమ్ చేయాలంటే వద్దు, నువ్వు కాలేజ్ని చూసుకోవాలని డిసైడ్ చేశారు కదా. అవును, ఆ తర్వాతే కదా ఎవరేం మాట్లాడకపోతే నువ్వు వెళ్ళి సుమాను ఒప్పించి వాడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా చేశావు. వెళ్ళాను, కానీ అప్పుడు మీరు అడిగారు కదా, మేమెవ్వరు చెప్పినా వినదు, అలాంటిది ఏ కండిషన్ పెట్టకుండా మాట ఎలా ఇచ్చిందని. అప్పుడు ఆవిడ పెట్టిన కండిషన్ చరణ్ ఓడిపోతే గిటార్ పట్టుకోకూడదని కాదు, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని. మీ అన్ని ఈ కాంపిటీషన్లో గెలిస్తే తనన్నట్టు ఆల్బమ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే తను బిజినెస్ చూసుకోవడంతో పాటు నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. శరణ్ ఓడిపోతే నాకు ఇంట్లో స్థానం ఉండదు కాబట్టి ఎలాగైనా ఇక్కడే ఉండాలి అనుకున్నాను. మీ అన్నయ్య ఎలాగైనా కాంపిటీషన్లో గెలవాలి అనుకున్నాను. అందుకే రాత్రి పగలు నిద్రాహారాలు మానుకొని సేవలు చేశాను. తను తొందరగా కోలుకునేలా చేశాను. ఇప్పుడు మీ అన్నయ్య గెలిచాడు కాబట్టి నేను ఇంట్లో నుంచి వెళ్ళనక్కర్లేదు. చూసావారా, అంటే నువ్వింట్లో ఉండటం కోసమే కానీ నా మీద అభిమానంతో చేయలేదన్నమాట. నేను గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని ఇదంతా చేయలేదన్నమాట. అది కాదురా. ఏది కాదు నానమ్మా, ఇదంతా తను ఎందుకు చేసిందో తన నోటితోనే చెప్పిన తర్వాత కూడా అది కాదని చెప్పి ఇంకేం అబద్ధం చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు. ఇప్పుడు అర్థమైందా దీని అసలు స్వరూపం? మీరేమో పల్లవికి నేను గెలవడం నాకంటే ఎక్కువ, నా కోసం ఎంతో కష్టపడిందని చెప్పి స్టేజ్ మీద అందరి ముందు దేవతతో పోల్చారు. కానీ ఈ దేవత ఇదంతా చేసింది తను ఈ ఇంట్లో నుండి వెళ్లకుండా ఉండడం కోసం.
బామ్మగారికి కేర్ టేకర్ గా ఉండడం వల్ల తనకొచ్చే జీతం డబ్బుల కోసం. అక్షిత తను జీతం కోసం పనిచేసే మనిషి కాదు. మరి దేనికోసం ఈ ఇంట్లో నుంచి వెళ్ళకూడదు అనుకుంటుందో చెప్పమనరా. మాట్లాడు. నువ్వు ఇంట్లో ఉండాలి అనుకోవటానికి కారణమేంటి? ఈ పని వాళ్ళ బుద్ధే ఇలా ఉంటుందిరా. ఎవరైనా మనలాంటి వాళ్లకు సాయపడితే మనం గుర్తు పెట్టుకుంటాం. అక్కడి నుంచి వాళ్ళని మనవాళ్ళు అనుకుంటాం. కానీ వీళ్ళున్నారే, వీళ్ళకి అవేమీ ఉండవు. ఆదరిస్తేనే మనవాళ్ళు, డబ్బులిస్తేనే మనవాళ్ళు, కాదు అంటే పరాయి వాళ్లే. మీరు ఓడిపోతే తను ఇక్కడి నుండి వెళ్లిపోవాలి కాబట్టి మీరు గెలవాలి అని కోరుకుంది. తను ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి అనే కండిషన్ ఏమీ లేకపోతే మీరు గెలిచినా ఓడినా తనకి పెద్ద విషయమే కాదు. ఒసే, మీరందరూ దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారే. ఇప్పటి వరకే తప్పుగా అర్థం చేసుకున్నాను నానమ్మా. ఇప్పుడే తనేంటో పూర్తిగా అర్థమైంది. నాకు సేవలు చేస్తూ ఉంటే, నేను గెలవాలని తాపత్రయపడుతూ ఉంటే, నా కోసం ఎంతో తపన పడుతుంది, నన్ను ఎంతో అభిమానిస్తుందని తన మీద ఎంతో అభిమానం పెంచుకున్నాను. కానీ ఇదంతా ఒక్క మాటతో పోగొట్టుకున్నావు పల్లవి. అసలు తనిక్కడ ఎందుకు ఉండాలనుకుంటుందో, ఏ స్వార్థంతో కుట్ర చేయాలనుకుంటుందో ముందది కనుక్కోరా. అవసరం లేదక్క. నానమ్మకి పల్లవి కావాలి, తనకేం కావాలనేది మనకనవసరం. అలా అని చెప్పి ఇలాంటి వాళ్ళని నమ్మి ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు బావగారు. పంపించేయండి. రే చరణ్, అన్నయ్య, చరణ్, చరణ్, ఒసే, ఏమైంది నీకు? వాడు అలా మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్ గా ఉండిపోయావు? అసలేం జరిగిందో ఇప్పటికైనా చెప్పవే. చెప్పు ఫ్రెండు. నువ్వు స్వార్థం కోసం పనిచేసే మనిషివి కావు. మనసులు ముఖ్యం కానీ నీకు డబ్బు ముఖ్యం కాదు. ఏదో జరిగింది, నువ్వు దాస్తున్నావు. అదేంటో చెప్పు ఫ్రెండు. చూడు, నిన్ను వాడు అనుమానించినా నేను అనుమానించలేదే. ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. ఏదో జరిగింది. నువ్వెందుకు నోరు విప్పట్లేదు? దానికి కారణం ఈ రోజు నువ్వు చెప్పకపోయినా నిజాల్ని ఎక్కువ కాలం దాచలేవే.